వరదలతో చెన్నై కంటే ఏపీ కొత్త రాజధాని అమరావతికి ఎక్కువ ముప్పు పొంచి ఉందన్నారు సీనియర్ కాంగ్రెస్ నేత రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు. అందువల్ల ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీకి కేవీపీ లేఖ రాశారు. రాజధాని సేఫ్ గార్డులో ఉండాలి అన్నదే తన అభిప్రాయమన్నారు. ఏపీ సర్కార్ నవాబుల్లా వ్యవహరిస్తోందని, టెండర్లు లేకుండా భూముల్ని సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టారని మండిపడ్డారు కేవీపీ. సహాయాల్లో ఏమన్నా భాగం అందిస్తుందా అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. మన ఎక్స్పీరియన్స్ ప్రకారం మనం చూసినంత వరకు ప్రధాని నరేంద్ర మోడీ గారి వ్యవహార శైలి ఎట్లా ఉందంటే, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న వాటిని మించి ఆయన ఇవ్వగలిగింది పిడికెడు మట్టి, గ్లాసుడి నీరు అని స్పష్టం చేశారు తప్ప, ఆయన ఆంధ్ర రాజధాని శంకుస్థాపన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏ విధమైన హామీలను ఇవ్వలేకపోయారు.